హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస నర్వ్ సెంటర్ కొత్తపేట, గుంటూరు. చాలా మంది ఓపీలో చూస్తాం. కాళ్ళు వాసినట్టున్నాయమ్మా అనంగానే ఫస్ట్ ఏం చెబుతారంటే, నేను బస్సులో చాలా సేపు ట్రావెల్ చేసి వచ్చా కదండీ! అందుకని వాసినయి. ఇదే పని నడిస్తే పోతాయంటారు. కానీ బస్సులో చాలా మంది ట్రావెల్ చేసినా కాళ్ళు వాస్తే మాత్రం అది ఇంపార్టెంటే. అందరికీ వాయవు. నేను ఎమ్మటనే అడుగుతాను. మీతో పాటు వచ్చారు కదమ్మా! వాళ్ళకి వాయవుగా? వయసు పెరిగింది కదండీ! వయసు పెరిగినంత మాత్రాన వాయాలని లేదు. అన్‌లెస్ మీకేమన్నా వెరికోజ్ వెయిన్స్ అంటే వెయిన్స్‌లోంచి బ్లడ్ ఎనక్కి అలా ఉంటే తప్పితే మీకు బ్లడ్ తగ్గటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఎర్లీ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల గాని ఇట్లా చాలా దూరం కూర్చొని వస్తే కాళ్ళు వాస్తే చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అడ్రెస్ చేస్తే మీకు ప్రోటీన్స్ డెఫిషియన్సీయా? లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా? హార్ట్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే మీకు జస్ట్ బ్లడ్ తగ్గటం వల్ల వస్తుందా? లేకపోతే ఏమేం కాదు వెరికోజ్ వెయిన్సా అనేది చూసుకొని కాళ్ళు వాయటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటాం. అందుకని దాన్ని మనం అంతా ఊహించుకోకూడదు. ఊహించుకొని ఏదో ఒక ఇంజెక్షన్ చేసుకున్నాను పోస్ట్‌పోన్ చేయకూడదు. పోస్ట్‌పోన్ చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్. మనకున్న డిసీజ్ మనకి లేట్‌గా ప్రెజెంట్ అయ్యి అంటే సివియారిటీగా ప్రెజెంట్ అయ్యి డాక్టర్ గారు చేద్దాం అనేసరికి మొత్తం డ్యామేజ్ అయిపోవచ్చు. అందుకని మనం ఎర్లీ స్టేజ్‌లోనే చూపించుకుంటే మనం ఏమైనా చేయటానికి ఉపయోగపడుతుంది అనేది మెయిన్‌గా చెప్పటానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్‌గా కాళ్ళు వాయటానికి గల కారణం దూరం నుంచి బస్సు ఎక్కి వచ్చినా మనకు కాళ్ళు వాస్తే అదేమి ఇబ్బంది లేదా అనుకునేది రాంగు అనేది చెప్పడం అనేది మెయిన్‌గా హైలైట్ చేయడం జరిగింది.